అన్న నాకు తెలిసినైతే కాంగ్రెస్ అయితే వేస్ట్ అని నాకు తెలిసినట్టయితే నేను చెప్తున్నా కదా. రేవంత్ రెడ్డి కానీ అసలు కేసీఆర్ ఉన్నప్పుడన్నా కేసీఆర్ 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 ఉన్నప్పుడన్నా కొంచెం అట్టయినా పర్వాలేదు, కానీ పింఛన్ కానీ ఏమిటికైనా కానీ ఎప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించారు అప్పటి నుంచి మొత్తం నేను రియల్ చెప్తున్నా. వాడు అసలు వాడు వేస్ట్. నేను ఇప్పుడు చెప్తున్నా, ఎవడైనా సరే వాడు. నేను సామాన్యులకు బతుకున్నానన్నా, అంతకుముందు నాకు సామాన్య బతుకు నాకు లేకుండా ఉండే. వీని గురించి నా సామాన్య బతుకు వచ్చింది లాస్ట్కి. అంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు మీ భార్య ఏం చేస్తుంటారు? నా భార్య క్యాంటీన్ పని చేస్తుంది. మా అమ్మ పాపం ముసలిది అయిపోయింది. పింఛను మన నెల ఇవ్వలేదంట. మీ అమ్మగారికి ఎంత వస్తుంది పింఛను? 3,000 రూపాయలు వస్తుంది మా అమ్మకి పింఛను. ఆ 3,000 రూపాయలు కూడా ఇవ్వలేదంట పైసలు మొత్తానికి. అయితే ఇప్పుడు మీకు ఇల్లు లేదు కదా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, దానికి అప్లై చేసుకున్నారా మీరు? అప్లై చేసినాం. మొత్తం ఇట్లా మనము ఈ ఇప్పుడు ఉంది కదా మన గచ్చిబౌలి, ఇది అక్కడ ఉంది కదా, అది మొత్తం తిరిగేసినాం. మొత్తం అంతా రాపిచేసినాం మొత్తం. ఆయన పేరు సాయి రెడ్డో ఏమో, ఆయన పేరు ఉంది. ఆయనతో మొత్తం రాపిచేసినాం. మొత్తానికి మీకు జంత ఇంట్లు ఇప్పిస్తాము, లేకపోతే జాగా ఇప్పిస్తామని చెప్పారు. ఇంతవరకు జాగా లేదు, ఏమి లేదన్న. మొత్తానికి ఇగో రోడ్ల పైన బతుకుతున్నాం లాస్ట్కి, ఇంకేం లేదు. మరి ప్రభుత్వం బాగాలేదు అంటున్నావు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది, అది ఎలా అనిపించింది నీకు? ఆ ప్రభుత్వం బాగుంది. ఒకసారి మనకి కరోనా టైం వచ్చింది కదా, మన ఇంటింటికి కాల్చింటే బియ్యం నుంచి పట్టి, కూరగాయల నుంచి పట్టి ప్రతి ఒక్కటి పంచిపోయింది. మళ్ళీ ఆడవాళ్ళకి ఆడపాపకి పెండ్లు అయితే 1,16,000 రూపాయలు పైసలు ఇచ్చిండు. మళ్ళీ రైతులకి పైసలు ఇచ్చిండు. ప్రతి ఒక్క దానికి మనకి సాయం చేసిండు. కానీ ఈయన మాత్రం ఇదే బతికే. ఇప్పుడు అన్న ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆపోజిట్ లో ఎంతమంది బీఆర్ఎస్ ఉంది. ఇంతకుముందు గతంలో ప్రభుత్వం నుండి ఇప్పుడు ఆపోజిట్ అయింది. మూడో పార్టీగా మన బీజేపీ కూడా ఉంది. ఒకవేళ బీజేపీకి ఒకవేళ అధికారంలో వస్తే ఎలా ఉంటుంది అంటారు? బీజేపీ వస్తే నాకు తెలిసినట్టయితే బీజేపీ ఇది నాకు సంబంధం లేదు. కేసీఆర్ వస్తే మాత్రమే ఇంకా మనకి బాగుంటుందని నాకు. కేసీఆర్ గారి పరిపాలన బాగా నచ్చింది? మాకు బాగా నచ్చింది. కేసీఆర్దే నాకు నచ్చింది, వేరేది నాకు నచ్చలేదు. ఓకే, ఆయన హయాంలో మీకు పెన్షన్లు కరెక్ట్గా వచ్చాయా? కరెక్ట్గా వచ్చాయి, అన్నిటికీ బాగా చూసిండు. వేరేది మాత్రం వేస్ట్ నాకు తెలిసినట్టయితే. ఇది వచ్చినప్పటి నుంచి అసలు వేస్టే బతుకు. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టిండు, మగవానికి ప్రతి ఒక్క దానికి రేటే పెడుతున్నాడు. యాదానికైనా రేటే పెడుతున్నాడు, ప్రతి ఒక్క దానికి రేటే ఉంది. ఆడదానికి మాత్రం ఫ్రీ బస్ పెట్టిండు. కానీ ఆడదానికి ఫ్రీ బస్ పెట్టినా కూడా మగవానికి ఏముందని చెప్పాను అట్లానా. ఎంతమంది ఆటో వాళ్ళు ఇబ్బంది పడతలేరు, ఎంతమంది. ఇప్పుడు నేను ఆటో తీసుకుంటా ఏమో ప్యాసింజర్ ఎక్కుతారని మనం 10 రూపాయలు సంపర్శన తీసుకుంటాను. ప్రతి ఒక్క దానికి బస్సు ఫ్రీ చేస్తే ఆటోలంతా బస్సు ఎక్కిపోతే మగవాడు మాత్రం ఆటో ఎక్కితే వానికి ఏం మిగులుతుంది? వాడు సంసారం ఏం చేస్తాడు, వాడేం చేస్తాడు అన్న. మొత్తం అసలు నాశనం అయిపోయారు పొద్దానికి. నేను ఆటో అమ్ముకున్నానన్నా. నేను బస్సు ఆటో అమ్ముకున్నా లాస్ట్కి. ఆటో వాళ్ళకు దినసరి అమౌంట్ అనేది ఏం రావడం లేదు. మనం లైన్ నిలబెడితే వానికి 30 రూపాయలు వేయాలి. లైన్ నిలబెడితే 30 రూపాయలు లైన్కి వేయాలి. వానికి లైన్కి ఇచ్చినాక నైట్ అది నడపాలి. మనకి ఏమొస్తుంది ఆడ? దానికి డీజిల్ ఏం పోస్తాము, మనం ఇంట్లో ఏం సంసారం చూస్తాము, ఏం చూస్తామన్నా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు బాగాలేదంటారు. ఇప్పుడు అది వచ్చి సంవత్సరం అవుతుంది, ఇంకా 4 సంవత్సరాలు ఇంకా ప్రభుత్వంలో ఉంటుంది. మరి 4 సంవత్సరాలు ఎట్లా అంటారు? మరి 4 సంవత్సరాలు అంటే నేను పక్క అయితే నేను చెప్తున్నాను చూడు, పక్క అయితే నువ్వు ఒకసారి ఏమన్నాడు, మీ అది పైసలు మనకి అప్పుడు ఇంతకుముందు మనకి ఇది ఇచ్చింది కదన్నా, దాన్ని ఏమంటారు అబ్బా, రైతు భరోసా ఇచ్చిండు కదా, 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇచ్చిండు కదా మొత్తానికి. అది మాఫీ చేస్తాను చెప్పిండు కదా, మునమాఫీ చేస్తాం. ఏం మాఫీ చేసినా మరి ఎవరికైంది మరి ఎవరికైంది? సగం మందికి అయితే సగం మంది కాలేదు మరి మొత్తానికి. ఒక్క రూపాయి చూపిస్తాడు రైతు బజార్కి, ఈ రైతు దీని మీద భరోసా కింద పడింటికి మాట్లాడు. ₹1 ఇంత ₹1 పడలేదు ఇంతవరకు ఎవరు తగ్గని. నేను రియల్ మాట్లాడతా. ఎవరైనా సరే వాడు కేసీఆర్ అయినా సరే, వాడు ఎవడైనా సరే, నేను రియల్గా మాట్లాడతాను. నేను రియల్ ఎవరికి వస్తలేవు. మా అమ్మ ఇంతవరకు, మా అమ్మ ఇప్పటికి మొండమోపి, మా నాన్న చచ్చిపోయిండు. మా అన్న కుంటోడు, సరిగ్గా పింఛన్ ఇస్తలేరంట, సరిగ్గా లేదంట. పింఛన్ తాకపోతే వాపసు పంపిస్తారంట. ఏం చెప్పాలి మరి? కాంగ్రెస్ ప్రభుత్వం
6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది సార్. 6 గ్యారెంటీలే వాళ్ళని ఇప్పుడు అధిష్టానం మీద కూర్చోబెట్టింది. సో వాళ్ళు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు నెరవేర్చారు సార్ ఈ సంవత్సరంలో? ఏం లేదు, బస్సు ఒకటే ఉంది, అదొకటే, ఏం లేదు. బస్సు ఒకటే, మిగతా అంతా అంతే. రైతులకు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీలు ఏం కాలేవు. మీ దగ్గరకు వస్తాను సార్. సార్ మీకు వ్యవసాయం ఏమైనా ఉందా? మాకు లేదు, వ్యవసాయం లేదు, ఏం లేదు. అంటే ఇప్పుడు కొంతమంది మీకు తెలిసిన వాళ్ళు కూడా రైతులు ఉన్నారు కదా సార్, వాళ్ళకి రుణమాఫీ అనేది ఏమైనా జరిగేదా సార్? ఇంకా వీళ్ళది ఉన్నది, వీళ్ళ భూములు అవన్నీ ఉన్నాయి మా దగ్గర లేవు కాబట్టి చెప్పలేం కదా సార్. మరి గత ప్రభుత్వం ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ గారి హయాంలో ఉన్న ప్రభుత్వం ఎలా ఉంటుంది? అందరు ఏమంటే మీ ఏం చెప్పాలి, వాళ్ళు ఏమన్నా ఈ పని చేసిరా అంటే దానికి ఏదైనా చెప్పడానికి వస్తుంది. ఏం చేయని పట్టుకొని ఏం చెప్పాలి? మా దగ్గర వాళ్ళు గుడిసెలు వేసుకొని మా దగ్గర ఎన్నో రోజుల నుంచి చెప్తానే ఉన్నాం. మాకు ఓన్లీ ప్లాట్లు ఇచ్చినా మేము కట్టుకుంటామంట అని చెప్తున్నాం. వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో జమానాలు ఇచ్చిర్రు, ఇప్పుడు మాకు ఇస్తే మేము ఏదో కట్టుకుందాము, మా సొంతం ఇప్పుడు సంపాదించి ఎప్పుడు మాకు 20,000 జీతం వచ్చినా కూడా అది ఇంట్లో పిల్లలకు ఫీజులుగా సరిపోతలేవు. అది ఇప్పుడు మేమే ఇస్తే సొంతంగానే కట్టుకుందామంటే దానికి ఏ చెప్పేటోళ్ళు ఏం చేస్తా పోయినప్పుడల్లా చూద్దాం అదే చెప్తున్నారు. కానీ చేద్దాము అనేటోళ్ళు ముంగడికి వచ్చాడు వాళ్ళు. గత ప్రభుత్వంలో కూడా అప్లై చేశారు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇంతే పెరుగుకుంటున్నాం, అదే మా పరిస్థితి. ఏ ప్రభుత్వంలో కూడా మీకు న్యాయం జరగలేదు. ఇప్పుడు అన్న కొంచెం జరుగుతుందేమో, చేస్తారేమో, ఇస్తారన్నారు కదా అని చెప్పి ఆశిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మా సర్పంచ్ కూడా మామూలుగా ఇప్పుడు ఆయన కూడా లేదు దీపేనా అన్నాడు, గెలిచినాక చేద్దామని అన్నాడు. చూస్తే తెలుస్తుందని ఆయన అంతే.